ఇంతకీ దేవుడు ఆల్రెడీ ఉన్నాడా లేదా మధ్యలో వచ్చాడా చెప్పండి. అంటే ఈ భూ ప్రపంచం ఏదైతే ఉందో అది సృష్టింపబడక ముందు నుండే దేవుడు ఉన్నాడా లేదా మధ్యలో కలిగాడా? ఇది మనకు అర్థం కావాలంటే ఫర్ ఎగ్జాంపుల్ గాలి ఉందండి. ఆ గాలిని మనము పుట్టించగలమా లేదా కనీసం ఆ గాలిని మనం చూడగలమా? గాలిని మనం పుట్టించలేము, గాలిని మనం చూడలేము. కానీ అదే గాలిని మనం పీల్చుకొని బ్రతుకుతున్నామంటే అసలు ఆ గాలిని పుట్టించింది ఎవరు చెప్పండి. ఇకపోతే రెండవది, ఒక విత్తనాన్ని మనం భూమిలో వేస్తాం కానీ మనకు కావాల్సినంత పంటను మనం పండించగలమా చెప్పండి? పండించలేము. మరి ఒక గాలి పుట్టాలన్నా ఒక పంట పండాలన్నా మన చేతుల్లో లేనప్పుడు మరి ఎవరి చేతుల్లో ఉంది అని మనం ఆలోచన చేసినట్లయితే ఆ సిస్టాన్ని నడిపే వ్యక్తి ఎవరో కాదు, దేవుడే. ఎస్, ఎందుకంటే ఈ సమస్త సృష్టిని చేసింది కూడా దేవుడే. సమస్తమును ఆయన మూలము కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు అని బైబిల్ రెఫరెన్స్ మనకు తెలియజేస్తుంది. ఇప్పుడు చెప్పండి, దేవుడు ఆల్రెడీ ఉన్నాడా మధ్యలో వచ్చాడా చెప్పండి? ఆయన ఉన్నాడు. ఆయన పాస్ట్లో ఉన్నాడు, ప్రజెంట్లో ఉన్నాడు, ఫ్యూచర్లో కూడా ఆయన ఉంటాడు. థ్యాంక్ యూ.